హలో ఆల్. 'పుష్ప 2 ది రూల్' మూవీ ఎలా ఉంది? హిట్టా ఫ్లాపా మొత్తం డిస్కస్ చేద్దాం. అండ్ అంతకన్నా ముందు ఇంకెవరైతే వీడియోకి లైక్ చేయలేదో వెంటనే లైక్ చేయండి. అండ్ ఇంకెవరైతే ఛానల్‌కి కొత్తగా వచ్చారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకొని ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు వితిన్ సెకండ్స్‌లో నోటిఫికేషన్ వస్తది. అండ్ ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మేము వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓవరాల్‌గా మూవీ ఎలా ఉందన్న విషయానికొస్తే మీ టికెట్ 100కి 100% న్యాయం చేస్తది పక్కా. ఇది మాత్రం ఏ డౌట్ లేదనమాట. అండ్ కమింగ్ టు ది స్టోరీ లైన్, మనకి పార్ట్ 1లో షెకావత్‌కి, పుష్పకి ఇగో క్లాష్ అవుతది. ఆ ఇగో క్లాష్ ఎంతవరకెళ్ళింది అని చెప్పేసి మనం థియేటర్‌లో చూడాలి. అండ్ దీంట్లో కొన్ని నెగెటివ్స్ ఉన్నాయి, కొన్ని పాజిటివ్స్ కూడా ఉన్నాయి. సో, ఫస్ట్ నెగెటివ్స్ అయితే మాట్లాడుకుందాం. ఎక్కువ లేవు, కొన్నే ఉన్నాయన్నమాట. ఫస్ట్ థింగ్ నాకు ఇది నాకు పర్సనల్‌గా అనిపించింది. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అన్నట్టు అనిపించింది. కానీ ఇంటర్వల్‌లో అది సరి కవర్ అయిపోయిందనమాట. అండ్ కమింగ్ టు ది సెకండ్ హాఫ్‌లో స్టోరీ కొంచెం లిటిల్ బిట్ డ్రాగ్ అయినట్టు అనిపించింది. ఐ మీన్ ఎటో వెళ్ళిపోతున్నట్టు, అసలు సంబంధం లేకుండా వెళ్ళిపోతున్నట్టు అనిపించింది. అండ్ అందుకని ఓవరాల్‌గా మూవీ సరికి చాలా బాగుంది. మీ టికెట్ 100కి 100% న్యాయం చేస్తది. అండ్ మెయిన్ హైలైట్ సీన్స్ చాలా ఉన్నాయన్నమాట థియేటర్‌లో. సో, మీరు థియేటర్‌లోనే చూడండి అవి. జాతర సీనే కానివ్వండి, జాతర సీన్ అయితే ఎవడు సీట్‌లో కూర్చోడనమాట. అండ్ క్లైమాక్స్ వచ్చేసరికి మామూలుగా లేదు భయ్యా. లిటరల్లీ డిఫరెంట్‌గా ట్రై చేశారు. చాలా బాగుంది క్లైమాక్స్ వచ్చేసరికి. లిటరల్లీ అంటే మీకు మాటలు లేవిక. నువ్వు ఏ హీరో అన్నా ఫ్యాన్ అవ్వు. క్లైమాక్స్ సీన్‌లో నీ ఊచకోత ఆపలేవు. లిటరల్లీ గూస్ బంప్ వచ్చేస్తదనమాట అంతే. అండ్ కమింగ్ టు ది పర్ఫార్మెన్సెస్, అల్లు అర్జున్ గారు డిడ్ వెరీ గుడ్. వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. కెరియర్ బెస్ట్ ఇచ్చినట్టే మళ్ళీ ఇంకో నేషనల్ అవార్డ్ రాసి పెట్టుకొని అట్లా కొట్టేయారండి ఇక మళ్ళీ. నేషనల్ అవార్డ్ మళ్ళీ ఈసారి పుష్పకే. సో, చాలా బాగుంది అతని పర్ఫార్మెన్స్. అండ్ అలాగే రష్మిక పర్ఫార్మెన్స్ వచ్చేసరికి జాతర సీన్‌లో ఒక డైలాగ్ ఉంటది భయ్యా. ఐ మీన్ ఒక లాంగ్ డైలాగ్ ఉంటది. అక్కడ సో, తన పర్ఫార్మెన్స్ చింపేసింది అంతే. అండ్ ఫహద్ ఫాజిల్ బానే చేశారు. అండ్ సునీల్ గారు, అనసూయ గారు, సో, వీళ్ళు కూడా బానే చేశారనమాట. అండ్ పార్ట్ 3 అవసరమా అంటే స్టోరీ అయితే ఉంది. కాకపోతే కొంచెం ఫోర్స్‌డ్‌గా అనిపించిందనమాట. కానీ స్టోరీ అయితే ఉంది పార్ట్ 3కి. సో, లెట్స్ సీ ఎలా అవుతుందని చెప్పేసి. అండ్ ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ ఇంకెవరైతే వీడియోకి లైక్ చేయలేదో వెంటనే లైక్ చేయండి. అండ్ మనం చాలా దగ్గరలో ఉన్నామన్నమాట 550 సబ్స్క్రైబర్స్‌కి. సో, ఐ హోప్ మీరు కంప్లీట్ చేస్తారనుకుంటున్నాను. సో, కంప్లీట్ చేయండి. అండ్ ఉంటాను మరి. టేక్ కేర్, గుడ్ బై, జై హింద్. లవ్ యూ ఆల్.